బాలయ్య అంటే మాస్, బోయపాటి అంటే ఎలివేషన్. ఈ రెండూ కలిస్తే అది రికార్డ్లెస్ సునామీ. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ నుండి వచ్చిన అఖండ 2 తాండవం అంచనాలకు మించి ఎలా ఉంది? అఖండగా బాలయ్య చేసిన తాండవం థియేటర్లను ఎలా ఊపేసింది? మళ్ళీ ఈసారి ఏ ఘట్టాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గ్యారంటీగా చెప్తున్నా, కొన్ని సీన్స్ మీ ఒంటిపై గూస్ బంప్స్ తెప్పిస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కథా నేపథ్యం. సాధారణంగా బోయపాటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఉంటాయి, కానీ ఈసారి కథను మన దేశ సరిహద్దుల వరకు తీసుకెళ్లారు. చైనా సైన్యాల కుట్రతో సినిమా మొదలవుతుంది. వారు మన భారతీయుల నమ్మకాలకు దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో వారి ఏకంగా కుంభమేళాను టార్గెట్ చేసి బయోవార్కు దిగుతారు. వారు రిలీజ్ చేసిన విషసూత్రంతో కుంభస్నానం చేసిన వేలాది మంది అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఈ విపత్కర పరిస్థితిని అరికట్టడానికి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు యాంటీడోట్ను కనిపెడతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. శత్రువులు ల్యాబ్పై దాడి చేసి శాస్త్రవేత్తలను హతమారుస్తారు. ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని హర్షాలి మల్హోత్రా మాత్రం వ్యాక్సిన్తో కప్పించుకుంటుంది. శత్రువులు ఆమెను పట్టుకునేందుకు వెంటాడుతుంటే ఎక్కడ్నుంచో రంగంలోకి దూకుతాడో మన రుద్ర సికిందర్ అఘోరా. జనని ప్రమాదంలో ఉందని అఘోరాకు ఎలా తెలిసింది? రెండవ బాలయ్య పాత్ర అయిన బాల మురళీకృష్ణకు ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? దేశంపై జరుగుతున్న ఈ కుట్రను అఘోరా ఎలా చెరిపేశాడు? ఇదంతా తెరపై చూడాల్సిందే. బోయపాటి శ్రీను ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈసారి ఆ శైలి మరింత పదునెక్కింది. సనాతన ధర్మం, వేదజ్ఞానం, భారతీయుల విశ్వాసాలు ఈ వీటి గొప్పతనాన్ని అఘోరా డైలాగ్స్ ద్వారా బోయపాటి బలంగా చూపించారు. సినిమా మొదలవ్వడమే మొదటి భాగం రీక్యాప్తో ఆసక్తిని పెంచుతుంది. తర్వాత టిబెట్ సంఘర్షణలు కథను ముందుకు నడిపిస్తాయి. ఫ్యాక్షన్ బదులు ఈసారి డ్రగ్ మాఫియాపై బాలమురళీకృష్ణ పోరాటం ఉంటుంది. అయితే ఒక చిన్న పాయింట్, మొదటి భాగం కొంత నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులకు గూస్బంప్స్ ఇవ్వడం పక్కా. కానీ వెయిట్, అసలు మాస్ ట్రీట్మెంట్ ఇంటర్వెల్ తర్వాతే మొదలవుతుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా అఘోరా తాండవమే. ముఖ్యంగా నేత్ర, ఆదిపినిశెట్టితో వచ్చే తాంత్రిక ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే హనుమాన్, శివుడి నేపథ్య ఘట్టాలు రోమాంచితంగా సాగాయని అంటున్నారు. చివరి 30 నిమిషాలు యాక్షన్, దేశభక్తి, ఆధ్యాత్మిక మేళవింపుతో తెరపై భారీగా గ్రాండ్గా కనిపిస్తాయి. సినిమాకు తల్లీ కొడుకు భావోద్వేగ సన్నివేశాలు కూడా బలాన్ని చేకూర్చాయి. నటీనటుల గురించి మాట్లాడితే బాలకృష్ణ, అఘోరగా ఆయన నటలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతర్లీనంగా ఉండే శక్తి, యాక్షన్, పౌరాణిక టచ్ ఇవన్నీ బాలయ్య మాత్రమే చేయగలిగారు. స్టైలిష్ బాలమురళీకృష్ణ పాత్రలో కూడా మెప్పించారు. హర్షాలి మల్హోత్రా తన పాత్రలో బాగా నటించారు. నెగటివ్ రోల్లో ఆదిపినిశెట్టి చాలా బలమైన నటన కనబరిచారు. సాంకేతిక విభాగంలో తమన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. మాస్ ఎలివేషన్స్కి, సన్నివేశాల మూడ్కి తగ్గట్టుగా ఆయనందించిన నేపథ్య సంగీతం అద్భుతం. సి రాంప్రసాద్ ఛాయాగ్రహణం హిమాలయాలు, కుంభమేళా విజువల్స్ను చాలా గ్రాండ్గా చూపించింది. నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి అఖండ 2 బాలయ్య తాండవమే. మాస్, యాక్షన్, ఎలివేషన్స్, బలమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కోరుకునే మాస్ అభిమానులకు ఇది పండగ సినిమానే. కొన్ని చిన్న చిన్న లోపాలున్నా, ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత బాలయ్య అఘోర అవతారం సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లింది. బోయపాటి మరోసారి సక్సెస్ అయ్యారు. మీరు గనక ఇప్పుడే సినిమా చూసుంటే మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.